ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి 4వ రోజునే మ్యాచ్ను ముగించేసింది. రోహిత్ సెంచరీ, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయగా జడేజా సెంచరీతో పాటు 7 వికెట్లు కూడా పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. అవార్డు స్వీకరించే సమయంలో జడేజా మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను మొదటి రోజు బ్యాటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు జట్టు కష్టాల్లో ఉందన్న విషయాన్ని గ్రహించాను. రోహిత్ శర్మతో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాను. నా బలాలను పోగు చేసుకుని అత్యుత్తమ ప్రదర్శన చేయాలని డిసైడ్ అయ్యాను. సున్నితంగా ఆలోచించాక నా ఆట నేను ఆడాలని అనుకున్నాను. ఇది నా సొంత మైదానం కాబట్టి ఈ పిచ్ గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయం రోహిత్ శర్మకు తెలుసు కాబట్టే రెండవ ఇన్నింగ్స్లో నాతో చర్చించి నాతో ఎక్కువగా బౌలింగ్ వేయించాడు. ఈ పిచ్ పై 4వ ఇన్నింగ్స్లో బంతి బాగా టర్న్ అవుతుంది. ఇక్కడ వికెట్లు తీయడం ఏమంత సులభం కాదు. దానికోసం చాలా శ్రమించాలి. బంతిని సరైన ప్రదేశాల్లో వేయాలి. అప్పుడే వికెట్లు తీయడం సాధ్యమవుతుంది. అలాగే బ్యాటింగ్ ఎలా చేయాలో కూడా ముందుగానే చెప్పాడు. దాంతోపాటు ఎప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలో కూడా ఒక ప్రణాళిక వేసుకున్నాడు. రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా మేము సులభంగా గెలవగలిగాం అని జడేజా చెప్పుకొచ్చాడు.